అలాగే మన వేదాలు వాగ్మయాలు ఏం చెప్తున్నాయి అంటారు భక్తి గురించి? భక్తి గురించి ఇప్పుడు ఎంత వచ్చింది అదే కదా, అసలు తల్లి అది మొత్తం టాపిక్ అంతా భగవంతుడు కావాల్సింది ఏమిటిదనంటే, ఇప్పుడు నేచర్ మన చుట్టుపక్కల ఉంటే ఇప్పుడు చాలామంది అంటారు మూఢనమ్మకాలు, అదేంటిదండి రాయికి పూజ చేస్తారు, వృక్షానికి పూజ చేస్తారు, జంతువులకు పూజ చేస్తారు అంటారు. అయితే మన హిందుత్వంలో ఒక కృతజ్ఞతా భావం అనేది ఉంటుందండి. మనకు ఒక సహాయం చేసిన వాళ్ళను మనం మర్చిపోకుండా వాళ్ళను అట్టే జ్ఞాపకం పెట్టుకొని వారికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. వ్యవసాయం చేసేవాడికి ఎడ్లు ప్రధానం. ఆ ఎడ్లు లేకుండా వ్యవసాయం చేయలేరు, వాళ్ళు పంట పండించలేరు. పంట పండకపోతే ఆయన్నే కాదు మిగతా జనాలు కూడా రేపు భోజనానికి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటితోనే మనకు అక్కడ పంట పండించగలుగుతున్నాం. తర్వాత మనం వాటి మీద పెట్టే పెట్టుబడి కానీ చాలా తక్కువ. ఆ పండిన పంట మనం వడ్లన్నీ దులిపేసిన తర్వాత మిగిలిన గ్రాసము దానికి వేస్తున్నాం. ప్రత్యేకంగా ఎక్కడి నుంచో కొనుకొచ్చి ఇవ్వడం లేదు, పెట్టుబడి లేదు. ఆ గ్రాసమే తినిపాము, అది బతుకుతున్నది, మామూలుగా నీళ్లు తాగి హ్యాపీగా ఉంటున్నది. ప్రాంతంలో చాలా విలేజ్లలో ఈ శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ వృషభ పూజలను చేస్తుంటారు. ఒకటి శంకరుడి వాహనం అని, అదే రకంగా ఏమిటంటే వృషభము మనకు అన్ని పంటలకు కానీ దీనికి కానీ అన్ని రకాలు, ఇప్పుడు దాంతోనే మనకు ఆవులు వాటితో పాలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆ రోజు ఆ పశువుల్ని చెరువుకు తీసుకెళ్ళి మంచిగా కడిగి శుభ్రం చేసి వాటిని అలంకరించి సాయంకాలం పూట శివాలయంకి తీసుకెళ్ళి శివుడికి ప్రదక్షిణాలు చేసి తీసుకొస్తూ ఉంటారు. దానికి ఆ రోజు కావలసినటువంటి గ్రాసం ఇంకా ఎక్కువ ఇష్టమైన వస్తువులు దానికి తినిపించి దాన్ని ఆనందంగా ఉంచుతారు. మనం పండుగలు చేసే రకంగా అయితే ఆనందాన్ని ఆస్వాదిస్తామో అవి కూడా ఆ రకంగా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ దానికి ఇది చేస్తున్నారు. చిన్న దెబ్బ తాకినా వాళ్ళు ఏమిటంటే పశువుల ఆసుపత్రులు ఇప్పుడు వచ్చినాయి. ఆ రోజుల్లో పశువుల ఆసుపత్రులు లేకున్నా నలుగురు కలిసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి అది మంచిగా నడిచే వరకు వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా అయితే చూసుకుంటారో ఆ రకంగా పశువులను కూడా చూసుకుంటారు. అదే రకంగా కొన్ని ప్రాంతాలలో వృక్షాలకు కూడా పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వృక్షము నీడ ఇవ్వటమే కాదు, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మనకు నీడ ఇవ్వటమే కాదు, ఆ ఫలాలు ఏవైతే వస్తున్నాయో వాటి ద్వారా మనము ధనాన్ని సంపాదిస్తున్నాము. అదే రకంగా దాన్ని తిని మనము ఆనందాన్ని కూడా పొందుతున్నాం. కాబట్టి దానికి కృతజ్ఞతగా కొన్ని ప్రాంతాలలో ఈ మామిడి చెట్లకు వివాహం కళ్యాణం కూడా చేస్తుంటారు. ఇవన్నీ అంటే మనకు సహాయపడిన వాళ్లకు భగవంతుడు చెప్పిందంటే ఎదుటోడికి సాయం చేయాలి, అది నాకు సంతృప్తి అని చెప్పిండు ఆయన. నిజంగా ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి ఇంత అన్నము పెడితే వాడు కృతజ్ఞుడై మనస్పూర్వకంగా మనకు ఆశీర్వదించి వాళ్ళు చెప్తుంటారు, మీరు మీ కుటుంబము పిల్లలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలు ఉండాలని నేను కోరుకుంటాడు. ఒక రకంగా ఆలోచిస్తే అతడే నిజమైనటువంటి భగవత్ స్వరూపం. భగవంతుడు ఎక్కడనో లేడు, వారే భగవత్ స్వరూపం. నిజంగా అటువంటి వాళ్ళ ఆశీస్సులు అవసరమైన టైంకు ఆకలి తీర్చింది కాబట్టి వాడు మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఆశీస్సు మనకు తప్పకుండా ఫలిస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక అర్థం ఉన్నది. మనకు అవి ఈ పండగలు కూడా సీజన్ను బట్టి మనకు ఆరోగ్య సూత్రాలు అవన్నీ తప్పితే ఇంకా